హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత వార్డ్రోబ్ ఎలా ఉండిందంటే మొత్తం ఇలా క్లమ్సీగా జస్ట్ డోర్స్ తెరిస్తే వెంటనే అన్నీ పడిపోయేటట్టుగా వార్డ్రోబ్ అయిందనమాట. సో ఇన్ని రోజులకి నేను వార్డ్రోబ్ సర్దుకోవడం జరుగుతుంది. సో ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అన్ని హ్యాంగర్కి అన్నీ ఇలా సరిపోవట్లేదు, కొన్ని ఇలా బ్యాగ్లలో పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా సర్దుకుంటున్నాను. అయితే ఇంకొకటి నాకు ఐడియా ఏమొచ్చిందంటే నా కోడళ్ళు ఇద్దరు కూడా ఐడియా ఇచ్చిండ్రనమాట. అతయ్య చాలామంది లేటెస్ట్ కలెక్షన్ ఏంటి మీ దగ్గర అదే అని అడుగుతున్నారు. మీరు ఎన్ని రోజులు ప్రమోషన్స్ చేస్తున్నారు, ఓన్లీ ప్రమోషన్స్ అయినా చీరలు తీసుకోవట్లేదా మీరు అని అడుగుతున్నారు. మీరు ఎట్లాగో ఇవన్నీ సర్దుతున్నారు కదా, మనం ఒక వీడియో చేసి పెడదాము లేటెస్ట్ కలెక్షన్ ఏంటి అనేది, మా దగ్గర ఉన్నవి కూడా తీసుకొస్తాం మేము అని అంటున్నారు. వాళ్ళ అది ఒకటి చూపించు. ఇక్కడే ఉన్నామండి. అందుకని మేము ముగ్గురం కలిసి మా లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూపించబోతున్నాము. చూడండి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చక్కగా నా కలెక్షను వాళ్ళ ఇద్దరు కలెక్షన్స్ కూడా చూపించాలని అనుకుంటున్నాము. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ హ్యాంగర్ కేసు అంటే జస్ట్ పార్టీ వేర్ శారీస్, బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ వెళ్ళినప్పుడు అలా శారీస్ ఇక్కడ పెట్టుకున్నా. డైలీ వేర్ శారీస్ వచ్చేసి ఇట్లా బ్యాగులలో పెట్టేసుకున్నాను అనమాట. ఇదో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇంతకుముందు కూడా నేను వార్డ్రోబ్ చేశాను, నాకు చాలా చిన్నది వార్డ్రోబ్. సో దీంట్లోనే అన్ని కుక్కేసి అట్లా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి. ఇది వచ్చేసి మా వారిది కాదు, డైలీ వేరే హ్యాండీ ఉండాలి కదా. డైలీ వేర్ హ్యాంగర్స్కి ఉండాలి ఓకే, కానీ నాకేంటో హ్యాంగర్స్కి మళ్ళీ తీసి మళ్ళీ అట్లా వేసి అట్లా నచ్చలేదు, అందుకని బ్యాగ్లో పెట్టుకున్నారా. నువ్వు పిచ్చి డౌట్స్ వెయ్యకరా. మా చిన్నోడే డౌట్స్ ఎక్కువ అంటే మా పెద్దోడు అంతకన్నా ఎక్కువ. కానీ చందు మైక్ నీ దగ్గర లేదు కానీ నీ మాటలు వినిపించు. ఇక్కడ ఇది వచ్చేసి మా వారిది. జస్ట్ ఆయనకి 1, 2, 3 ఇచ్చాను అనమాట. ఆ పైన అంతా కూడా హ్యాంగర్స్కి నా బట్టలే అవన్నీ కూడా. ఎక్కడ ఆర్డర్ చేశారు చెప్పండి. చెప్తా. ఇవి కదా, ఇవి నేను వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా. చాలా కంఫర్ట్గా ఉన్నాయి, మనకి ఇలా నీట్గా క్యారీ చేసేటట్టుగా తీసేసి వెంటనే మా వారు ఇట్లా చూసుకోవడానికి అందుబాటులో ఇట్లా టీషర్ట్స్ ఇట్లా పెట్టిన అనమాట. ఈయనకి డైలీ వేర్ ఇవన్నీ కూడా షార్ట్స్ అన్ని ఒక దాంట్లో, టీషర్ట్స్ ఐరన్ అన్నీ కూడా. ఇవి వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. సో అది కాదు అసలు వీడియో యాక్చువల్గా. ఇప్పుడు అసలైన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదో ఇద్దరు మేడమ్స్ ఇక్కడ కూర్చున్నారు. అందరికి తెలుసు కదా, మేము రీసెంట్గా రెనోవేషన్ చేసుకున్నప్పుడు మేమైతే ఇదే రూమ్లో ఉండే. సో ఈ రూమ్లో నా బట్టలు అయితే అత్తయ్య దాంట్లో ఫుల్ కలిసిపోయినాయి. సో అత్తయ్య చదువుతుంటే మెల్లమెల్ల నా పట్టుచీరలు బయటపడ్డాయి. నేను అన్న సరే అత్త తీసినాక ఎట్లాగో చూపిద్దాం వాళ్ళకి కూడా మనం మేమేం తీసుకున్నాం, ఎక్కడెక్కడ తీసుకున్నాం అని చెప్పి. సో అట్లే అక్క కూడా అండ్ మోర్ ఓవర్ ఇందాక అత్తయ్య చెప్పినట్లుగా మేము నిజంగానే వెళ్తున్నాము. ఇప్పుడు బనారస్ గ్యాలరీ కానివ్వండి, కొన్ని ప్రమోషన్స్కి వెళ్తున్నాము, మీకు కూడా చాలా శారీస్ చూపిస్తున్నాము. అసలు మేము తీసుకున్నామా లేదా అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు కదా. సో మేము కూడా కొన్ని శాంపుల్గా చూపిద్దాంలే మా కలెక్షన్ కూడా అని చెప్పి మా చీరలు కూడా కొన్ని తీసుకొచ్చాం. రీసెంట్గా శతమానంకి వెళ్ళినప్పుడు కూడా అడిగారు, కమెంట్ చేశారు, మీరు తీసుకున్న చీరలు ఏవి జస్ట్ ఫేక్ చేస్తారా వీళ్ళు అనుకున్నారు. కాదండి, ఇదిగోండి నిజంగానే నేను రీసెంట్గా ఏదో 5 చీరలు తీసుకొచ్చుకున్నాను. సో చూపిస్తాను అవి కూడా. సో మేము తీసుకున్న ప్రతిసారి చూపించడం కుదరదు కాబట్టి ఈ వ్లాగ్లో మేము అన్ని డీటెయిల్గా చెప్దామని వచ్చేసాం అన్నమాట. సో మేము 1-2 చీరలు తీసుకున్నా కూడా మీకందరికీ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి ప్రమోషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్గా క్లారిటీ. ఇంకొకటి ఏంటంటే శతమానంలో శ్రీకాంత్ పెళ్లికి పెట్టుబడి చీరలు కూడా తీసుకున్నాం మేము. అందరికి పెట్టే చీరలు మాక్సిమం కూడా శతమానంలోనే తీసుకున్నాం అనమాట. నాకు పెట్టే చీరలు కూడా అక్కడ తీసుకున్నాం. చాలా తీసుకున్నాం. ఇంకా పేజెస్లో, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అన్నీ కూడా తీసుకున్నాము. ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది, మెల్లిగా చేస్తాము పాటు స్టోరీ. సో అన్నీ కూడా మేము ఏవైతే మాకు నచ్చినాయో అండ్ క్వాలిటీ వైజ్గా మేము ఏదైతే సాటిస్ఫై అయ్యామో మీకు అవి చూపిస్తున్నాము. సో మీరు కూడా ట్రస్టెడ్ పేజెస్ నుంచే మేము ఆర్డర్ చేసుకునేవి మీరు కూడా చేసుకోవచ్చు. మెయిన్ మనం ట్రస్టెడ్ పేజీలని ప్రమోషన్ చేస్తున్నాము. అది మీరు ఒక్కటి క్లారిటీ తెచ్చుకోండి. సో ఇప్పుడు మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము? నేనే స్టార్ట్ చేద్దాం. పెద్ద పట్టు చీరల నుంచి స్టార్ట్ చేయండి. సో నా మెమరీస్ కూడా చూడండి ఎట్లా అంటే, అసలు ఇది వచ్చేసి నాకు సిరిపెళ్ళిలో తీసుకున్న పట్టు చీర. ఇది మనం ఎక్కడ తీసుకున్నామా? సిరిపెళ్ళి బ్రాండ్ మందిర్లో తీసుకున్నాము. చాలా హెవీగా వర్క్ చేయించింది ఆ పిల్ల. సో ఇది ఏంటంటే సిరి పట్టు చీర, బ్రాండ్ మందిర్ కాదు, ఇది వరమహాలక్ష్మిది.
సిరి సేమ్ ఇలాంటిదే బ్రాండ్ మందిర్. నేను వచ్చేసి వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. అసలు దీనికి స్టోరీ ఏంటంటే ఆ రోజే మా పెళ్లి రోజు అనమాట, December 12th. సో అమ్మ సేమ్ నా లాంటి చీరనే కట్టుకో నువ్వు అని చెప్పింది సిరి. కాబట్టి ఇంచుమించు నేను సిరి ఇలాంటి చీరలే కొన్నాం. అది బ్రైడల్ కాబట్టి రెడ్ బార్డర్ తీసుకుంది, నాకేమో పింక్ బార్డర్ ఇప్పించింది అనమాట. అది ఈ చీర మెమొరీ. తర్వాత ఇది లేటెస్ట్ కాదు, అందుకని ఫస్ట్ ఓల్డ్ చూపించేద్దామని చెప్పి. ఇది వచ్చేసి శ్రీకాంత్ పెళ్ళిళ్ళలో తీసుకున్నా. సో దీనికన్నా ముందు ఏంటంటే ఇది చంద్రకాంత్. మా చంద్రకాంత్ పెళ్ళిళ్ళలో తీసుకున్నాను. ఇది ఇక్కడే తీసుకున్నాను, జయలక్ష్మి పట్టు చీరల దాంట్లో తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం డార్క్. సో మరీ ఎప్పుడు డార్క్ ఎందుకని చెప్పేసి శ్రీకాంత్ పెళ్ళిలో కొంచెం లైట్ కలర్ షేడ్ తీసుకున్నాను. ఇది మనం షీ నీడ్స్ కదా, ఇది షీ నీడ్స్లో తీసుకొని మంచిగా చక్కగా ఓన్లీ హ్యాండ్స్కే నేను నెక్కి వర్క్ చేయించుకున్నాను. ఇది షీ నీడ్స్ సేమ్ తెలుసా, మామయ్య కూడా ఇలాంటి కుర్తానే. యాక్చువల్గా మేమిద్దరం అనుకోకుండా తీసుకున్నాము, అది మ్యాచ్ అయింది. మీరు శ్రీహిత, మామయ్య, సిరి నలుగురు ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యారు. మీరిద్దరు మ్యాచ్ అయినారు. అది అర్చన ఏంటంటే కొంచెం తోటి కూడా కావాలనే తీసుకుంది ఆ చీర. అంటే నా పెళ్ళికి నేను ఇట్లా రెడ్ గోల్డ్ ఇట్లా కట్టుకోలేదే. ఇంకా శ్రీకాంత్ పెళ్ళి మా ఇంట్లో లాస్ట్ కాబట్టి శ్రీకాంత్ పెళ్ళికి మాత్రం మనం కూడా ఎక్కడ తగ్గద్దు, దగదలా ఆడుకోవాలని చెప్పి నేను కూడా ఈక్వల్ కాంపిటీషన్ ఇచ్చాను. సో చాలా మంది అడిగారు అనమాట ఈ పట్టు చీర, ఈ బ్లూ కలర్ కాంబినేషన్ చీర ఎక్కడ తీసుకున్నా చాలా బాగుంది కాంబినేషన్ అంటే షీ నీడ్స్లో తీసుకున్నాను ఇది. సో అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ పట్టు చీరలు అట్లా ఓల్డ్ అయినా కూడా లేటెస్ట్లో కలిపేశాను, ఏమనుకోకండి. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్కి వచ్చేద్దాం. మా లేటెస్ట్ కలెక్షన్స్ అంటే ఇవన్నీ కూడా మా పెళ్ళప్పటి నుంచి కలెక్షన్స్ అనమాట, లాస్ట్ 9 months కలెక్షన్స్. సో దాంట్లో వచ్చేసి నావి ఇవన్నీ శతమానం సిల్క్సే. సో ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు మొన్న శ్రావణ పట్టికి పెట్టిన సారీ. కింద రీసెంట్గా ఇదే కట్టుకున్నా, చాలా బాగుండే ఆ రోజు. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళు నాకు తెచ్చిన సారీ, ఈ ఇంట్లో ఫస్ట్ గృహప్రవేశం చీర. అది శతమానమే. ఇది చీరాల శతమానంకి వెళ్ళినప్పుడు మేము తీసుకున్న సారీ. విజయవాడ వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి. అప్పుడు విజయవాడలో వసుధ కదా, వసుధ, ఇది కూడా సఖి. తర్వాత ఇంకేం వెళ్ళినా మంగళగిరి వెళ్ళినాం. అర్చన రాలేదు. సో ఇది కూడా శతమానం వేసుకున్నా. ఇది కట్టుకున్నా. పెళ్ళైన తర్వాత మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళాం అనమాట. సో యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకునే వెళ్ళినప్పుడు కట్టుకున్న సారీ. సో పెళ్ళి అయినాక ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అది. ఇది వచ్చేసి నేను అక్క ఇద్దరం సేమ్ సారీస్ కట్టుకున్నాం. చాలా మంది మెసేజ్ చేసినారు. ఇది నేను గ్రీన్ తీసుకున్నా, శివరాత్రికి కట్టుకునే సారీ. ఇది కూడా శతమానం. ఒకరికి కూడా చేసారు వీళ్ళు, ఇద్దరు సేమ్ వేసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారని చాలా మెసేజ్. ఆ రోజు యాక్చువల్గా మేము కొంచెం సింపుల్ గా ఎలిగెంట్ గా ఉండే సారీస్ చూస్తే ఇలా టిష్యూ టైప్ ఇద్దరికి లేదనమాట. సో ఇది ఇద్దరికి నచ్చి దీంట్లో కలర్స్. అండ్ ఇది కూడా ఒకటి అత్తయ్య వాళ్ళు పెట్టాను, కానీ నేను ఇంకా ఇప్పుడు కట్టుకోలేదు. ఇది కూడా శతమానం చూసే. సో ఇవన్నీ నాకు శతమానంకి వెళ్ళినప్పుడల్లా 1-2 అట్లా తీసుకొచ్చుకోవడం వల్ల కలెక్షన్. నా పెళ్లి రీసెంట్ గా అయింది కాబట్టి నాకు ఎక్కువ శారీస్ ఆల్మోస్ట్ వీళ్ళ పెళ్లి నుంచి మేము ఎక్కువ వెళ్తున్నాం కాబట్టి వెళ్ళినప్పుడల్లా 1-2 శారీస్ అలా తీసుకోవడం కలెక్షన్. వెళ్ళినప్పుడల్లా ఖచ్చితంగా మనం కొనడం అయితే అలవాటు అయిపోయింది అందరికి. సో బేసిక్ ఏంటంటే శతమానం సిల్క్స్ వెళ్ళి ప్రతిసారి వీడియో పెట్టినప్పుడల్లా మోస్ట్ ఆస్డ్ క్వశ్చన్ ఏంటి అంటే మీరేం తీసుకున్నారు అని చెప్పి. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది అనమాట మొత్తానికి. అది ఓన్లీ నాది మన అర్చన శతమానంది. నాది మెయిన్ శతమానంలో నాకు చాలా నచ్చిన శారీ శ్రీకాంత్ వాళ్ళ పెళ్లి పట్టు చీర. చాలా మంది అడిగారు కూడా ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సో ఇది నేను శతమానం సిల్క్స్ లోనే తీసుకున్నాను. పట్టు చీర కంచి పట్టు కదా, అది కంచి పట్టు. అందులో ఇది నాకు ఇంకా ఆఫర్లో వచ్చింది, అప్పుడు చాలా మంచి ప్రైస్కి వచ్చేసింది అనమాట. చాలా మంచి ఆఫర్స్ పెడతారు వాళ్ళు మధ్యలో. బ్లౌజ్ మంచిగా. మా అన్న అమ్మ బడ్జెట్ అంత లేకున్నా కూడా ఆ రోజు బై లక్ వాళ్ళకి డిస్కౌంట్ వచ్చేందుకు కొనేసి చీర. అవును, అది ఏమో హేమ దగ్గర బొటిక్, హేమ బొటిక్ ఎలిగెన్స్ బొటిక్ వర్క్ చేయించాము అక్కడ. తర్వాత ఇందాక చెప్పినట్టు అలెక్కి కూడా ఎలిగెన్స్ బొటిక్. నా పెళ్లి పట్టు చీర కూడా ఎలిగెన్స్ బొటిక్.
సో ఇందాక చెప్పినట్టు ఇది సేమ్ శారీ ఇద్దరం తీసుకున్నాము. ఇది కూడా శతమానంలోనే. అండ్ అంటే అంటే ఇవి నా దగ్గర కలిసినాయి. కొన్ని 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 వచ్చేసి కొత్తగా కట్టుకున్నారు కదా, వార్డ్రోబ్లో అన్ని సర్దుకుంది. ఈసారి మనం ఇద్దరం కలిసి అలెక్క నేను కలిసి తన వార్డ్రోబ్ ఎట్లా సర్దుకుంది పోయి చూద్దాం. ఒక్కొక్కటి మేము ఇట్లా చేస్తుంటాం అన్నమాట. చూడండి, అసలు సడన్ గా సర్ప్రైజ్ ఇవ్వాలి వాళ్ళకి. మొన్న శ్రీక్యా ఛానల్లో కూడా వీళ్ళు కలెక్షన్ చూపించారు, మీరు చూడండి. అది కూడా చాలా చక్కగా నీట్ గా కలెక్షన్ అంతా కూడా చూపించారు వీళ్ళు, మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి. అండ్ చాలా మంది ఫ్రీక్వెంట్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అందరు కలిసి ఉంటారా, ఎక్కడ ఉంటారు, అది ఇది అని చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మేము అంతా కలిసి ఉంటాం, కానీ రెనోవేషన్ మేము పైన చేసుకున్నాం. అండ్ మేము మిడిల్లో అత్తయ్య వాళ్ళు, అండ్ కిచెన్ ఉంటుంది, అండ్ హాల్ కింద వచ్చేసి అక్క వాళ్ళు. సో అట్లా ఒకటే ఇంట్లో ఉంటామండి, మీకు ఆ డౌటే అక్కర్లేదు. అందరం కలిసి ఉంటాం కానీ ఒకటే రూమ్ లో ఉండలేము కదా. సో ఎవరి రూమ్స్ వాళ్ళకి డివైడ్ చేసుకుంటాం కాబట్టి అలా అందరం కలిసే ఉంటాం, ఒకే చోట ఉంటాం, ఒకే బిల్డింగ్ లో ఉంటాం. ఫ్లోర్స్ డిఫరెంట్. కొత్త ఇల్లు కట్టించారా మీ పెద్ద అబ్బాయికి అని అడిగారు. మరి ఒక క్లారిటీ లేకుండా ఉంది కాబట్టి వీడియో అనేది, మీరు ఫస్ట్ హోమ్ టూర్ వీడియో చేసినప్పుడు కిందది పైనుంచి కింద నడుచుకుంటూ వెళ్ళింటే అర్థమయ్యేది. అర్థం కాలేదు కాబట్టి డూప్లెక్స్ ప్లాన్ ఉండే, కానీ కొంచెం కంజెస్టెడ్ అయింది, వద్దు వద్దు అని అన్నారు. సరే అని చెప్పేసి అదొకటి కొంచెం కింద సపరేట్ అయింది అంతే తప్పించి వాళ్ళు 80% పైనే ఉంటారు. నేను ఆల్రెడీ వీడియోలో ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇది మేమందరం ఒకటే చోటు ఉంటాం. అంటే మేమిద్దరం సెపరేట్ గా, అంటే రూమ్ రెనోవేషన్ కనిపించగానే మీరు సెపరేట్ ఉంటారా, అక్క వాళ్ళు సెపరేట్ ఉంటారా, సెపరేట్ రూమ్స్ లో ఉంటాం, సెపరేట్ రూమ్స్ లో ఉంటాం అంతే. మీ రూమ్ మాత్రమే చూపించిన రూమ్, మీ కిచెన్ చూపించారా అడిగిండ్రు ఒకసారి మా ఇద్దరు. మాకు అందరికి ఒకటే కిచెన్ అండి, మేమంతా ఒకటే దగ్గర వండుకొని ఒకటే దగ్గర తింటాం. అది ఒకటేసారి మంచిగా చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటాం అందరం కూడా. యాక్చువల్ అత్తే అన్నారు, మనం ఇద్దరం కలిసి ఒక వీడియో చేద్దామే, మొత్తం అన్ని చేద్దాము, చూపిద్దాము అసలు అని చెప్పి. 3 floors టూర్ అనాలి అప్పుడు. 3 floors టూర్, ఫుల్ హోమ్ టూర్ ఒకసారి చేస్తాం, అది కూడా చేద్దాం, ముగ్గురం కలిసి చేద్దాం. అది కూడా ఎవరి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయండి, కింద కామన్ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, అయితే ఇది కూడా శతమానం నాది. వాళ్ళు అంటే కొన్ని చీరలు చూపించారు కదా, ఇది కూడా శతమానం. ఇక్కడ హైదరాబాద్ శతమానం, ఇది కుక్కట్పల్లి, ఇది కుక్కట్పల్లి. ఇది కూడా శతమానమే. సరే, ఏదేమి అన్ని బ్రాంచ్లలో ఉంటాయి. ఇది మనం ఏదో ఇక్కడ చీరాలలో తీసుకున్నాం శతమానం. ఇది కూడా చీరాలలో శతమానం ఉండదు, డిఎస్ఆర్ అని ఉంటుంది. డిఎస్ఆర్ ఉంటుంది వాళ్ళదే. సో చీరాలలో మెయిన్ బ్రాంచ్ అక్కడ కాబట్టి వాళ్ళది డిఎస్ఆర్ ఉంటుంది. అదే చూద్దాం అసలు అన్ని బ్రాంచ్లలో ఒకటే ఉంటాయా అని చెప్పేసి మేము విజయవాడ వెళ్ళినప్పుడు చూసినాం అనమాట, చీరాల వెళ్ళి. సో సేమ్ కలెక్షన్ ఉందండి అక్కడ ఇక్కడ మొత్తం. వాడు 4-5 బ్రాంచ్లు కదా. ఇప్పుడు కొత్తగా నెల్లూరులో కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వసుధ. ఇది కూడా నాకు చాలా మంది మెసేజ్ చేశారు. ఈ శారీ ప్లస్ సేమ్ బ్లౌజ్ నేను ఇప్పుడు వేసుకున్నా కదా, చాలా మంది అడిగారు ఎక్కడ కొన్నారమ్మా ఇచ్చినా అని చెప్పేసి. ఇది విజయవాడలో వసుధలో కొన్నాయి. అసలు మీరు మా పెళ్లి కట్టుకున్న ప్రతి చీర ట్రెండింగే. నా కలెక్షన్ అంటే అట్లా ఉంటుంది మరి. కట్టిన చీరనే కడతాము, కాకపోతే కొంచెం మారుస్తాం. దాంట్లో బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ తీసుకొని కట్టుకోవడం అట్లా ఉండేసరికి చాలా బాగుంటుంది. ఎంగేజ్మెంట్ కి ఇది ఆరెంజ్ సారీ, ఇది బనారస్ గ్యాలరీ, బనారస్ గ్యాలరీలో తీసుకున్నది. ఇది కూడా చాలా మంది అడిగారు. సో ఇప్పుడు చూపిస్తా. ఇది హేమ ఎలిగెన్స్ బొటిక్ల నుంచి నేను ఇలా డిజైన్ చేయించాను. అసలు ఆ ఎంగేజ్మెంట్లో ఆరెంజ్ శారీ కట్టుకోవడానికి, ఆరెంజ్ శారీ కట్టుకుంటే బాగుంటుందా అని 100 మంది అడిగిన క్వశ్చన్. మా శ్రీకాంత్ అయితే అమ్మ నువ్వు ఇదే కట్టుకో, అందరు ఏంటి కాషాయం కట్టుకుంటుంది అని అనుకున్నారు, కానీ నేను కట్టుకుంటే చీరకు అందం వచ్చింది. శ్రీకాంత్ అన్నాడు అమ్మ ఇదే బాగుంటుంది, నువ్వు ఇది ఫిక్స్ అయిపో, నువ్వు ఇదే ఫిక్స్ అయిపో అని అన్నాడు వాడు. వాడి సెలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇదే అందుకే. సో ఇది బెనారస్ గ్యాలరీ. ఇది కూడా బెనారస్ గ్యాలరీ. నాకు ఇలా బెనారస్ లైట్ వెయిట్ చీరలు అంటే చాలా చాలా ఇష్టము. చూస్తేనేమో పట్టు చీరలు లాగా ఉంటాయి, కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ ఉంటాయి. ఎప్పుడు కంచిపట్టు అంటే కూడా బోరే వస్తుంది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా బెనారస్ ని ఇలా తీసుకున్నాను అనమాట. మీరు బనారస్ అన్నారు కదా, సో మా బనారస్ గ్యాలరీ శారీస్ చూపిద్దాము. ఇది వచ్చేసి నేను అలెక్కి ఆల్మోస్ట్ సిమిలర్, జస్ట్ ఒకటేసారి తీసుకున్నాను. ఒకటేసారి నేను ఈ కలర్ కట్టుకున్నా, ఆ కలర్.
సో నేను రీసెంట్ గా మంగళగౌరికి కూడా కట్టుకున్నాను అనమాట. చాలా మంది అడిగినారు సేమ్ మోడల్స్, బట్ ఏంటంటే దీనికి కొంచెం వర్క్ కలర్ డిఫరెంట్ అంతే. సో ఇద్దరం ఒకేసారి తీసుకున్నాం ఈ శారీస్ కూడా. ఈ మధ్యన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తే ఇద్దరం ఒకటే లాంటివి తీసుకుంటున్నాం అనమాట. కోసిస్టర్స్ అని నిలవాలి కదా అని చెప్పి. కానీ బెనారస్ గ్యాలరీలో క్వాలిటీ చాలా బాగుంటుంది. అది ఏంటంటే కొన్ని షాపింగ్ లోనే మాకు క్వాలిటీ బాగా నచ్చి అదే రిపీట్ చేస్తున్నాం. శతమానము, బెనారస్ గ్యాలరీ, షీనీడ్స్ మధ్య తక్కువ అయిపోయాం. కానీ మీరు బాగా తీసుకుంటున్నారు. మేము డ్రెస్సెస్ కూడా చాలా అవును, నేను శారీస్ చాలా తక్కువ షీనీడ్స్ లో. ఇప్పుడు తీసుకున్న పెళ్లిది పట్టు చీర ఏదో ప్లస్ ఇది కూడా ఈ డోలా సిల్క్ ఏమంటారు, ఇది కూడా ఎంత మందికి నచ్చిందో షీనీడ్స్ లో షాపింగ్ చేసినప్పుడు. ఇది తీసుకున్నాను, ఇంకొకటి 2 తీసుకున్నాను, ఐరన్ కి అట్లా పెట్టుకున్నా. అక్కడ కూడా బాగుంటాయి. కానీ వీళ్ళ డ్రెస్సులు చాలా తీసుకున్నారు. ఇది షీనీడ్స్. అక్క శారీస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఇది కూడా బనారస్ గ్యాలరీలోనే తీసుకున్నాము. ఇది ఫ్యాన్సీ టైప్ లో తీసుకున్నాం అనమాట, లైట్ వెయిట్. కట్టినావు అసలు అది? నేను తీసుకున్నాను బనారస్ గ్యాలరీలో. ఇదేంటో చీర కానీ చాలా బాగుండే. అసలు చూడగానే ఫస్ట్ తీసేసుకున్నాం. కట్టుకున్నావు అసలు? కట్టుకున్నాను. మొన్న శివరాత్రికి కట్టుకున్నాను. అవును కదా. శివరాత్రి నైట్ కళ్యాణం. కలర్స్ ఎంత మంచి పేస్టల్ కలర్స్ కదా, అన్ని సూపర్ ఉంటాయి. ఇది కూడా అక్కడ కూడా తీసుకున్నాం. పోయినప్పుడల్లా ముగ్గురం కూడా తీసుకుంటాం కదా బెనారస్ గ్యాలరీలో అయితే. సో బెనారస్ గ్యాలరీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే షీనీడ్స్ లో ఈ శారీ తీసుకున్నాను నేను. ఇది శ్రీకాంత్ పెళ్లి అయిపోయిన తర్వాత కట్టుకున్న శారీ అనమాట. ఇంకా పెళ్లి అయిపోయినాక కొంచెం లైట్ వెయిట్ ఫ్యాన్సీలో ట్రై చేస్తాం కదా, ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా మంది కమెంట్ చేశారు ఎక్కడ అని చెప్పి. సో అది షీనీడ్స్ లో తీసుకున్నా. అప్పగింతలకి నా వెనకాల వచ్చినప్పుడు ఈ చీర కట్టుకుని చాలా మంది అడిగారు ఎక్కడ తీసుకున్నాను. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటది అనమాట బేసిక్ గా. అందుకే మేము బాగున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా. కానీ అందరం అడిగి, అంటే మేము షాపింగ్కి వెళ్తే నా ఒక్కదానికి నచ్చింది కదా, అందరిని అడిగి ఓకే అందరికి నచ్చితేనే తీసుకుంటాం మేము బేసిక్ గా, ఎవరైనా ఏ శారీ తీసుకున్నా. సో అందుకే అట్లా శారీస్ ముందు పెట్టి అన్ని బాగున్నాయని చూసుకొని మళ్ళీ తీసుకుంటాం. అందుకే ది బెస్ట్ మాత్రమే చూస్ చేసుకుంటాం అనమాట. ఒక్కరి సెలెక్షన్ కాదు, ఇది అందరం కలిసి సెలెక్ట్ చేస్తాము. అయితే ఇంకా రీసెంట్ గా పేజెస్ లో కూడా తీసుకున్నా నేను, అవి కూడా చూపిస్తాయి. ఇది వచ్చేసి భవానీ కలెక్షన్స్. ఇది కూడా భలే ఉంది. కలర్ పేస్ట్ కలర్, పీచ్ కలర్. అయితే పీచ్ కలర్. ఇది పట్టు చీరే. పట్టు చీరలోనే మరీ హెవీ ఉండకుండా లైట్ వెయిట్ పట్టు చీర. తర్వాత ఇంకా ఇది సౌత్ ఫ్యాబ్రిక్ సారీ. సౌత్ దాంట్లో తీసుకుంది. ఇప్పుడు మనము శ్రీకాంత్ ఎదుర్కోళ్ళకి కట్టుకున్నా. ఇది కూడా చాలా మంది అడిగారు ఎంత బాగుంది చీర, ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. సౌత్ ట్రెడిషన్ శారీస్ అనే పేజ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. వాళ్ళ దగ్గర కూడా చాలా బాగుంటాయి. సో ఇది గద్వాల్ అనమాట, గద్వాల్ చీర. ఇది కూడా లైట్ వెయిట్ సూపర్ ఉంటాయి. ఇది కూడా ఇది వచ్చేసి రీసెంట్ గా కింద రెనోవేషన్ అప్పుడు కట్టుకున్నాను. అప్పుడు ఇది మన పరిణయ హ్యాండ్లూమ్ శారీస్. పేర్లు తొందరగానే రాదు. ఇది కూడా ఇది ఈ లైట్ కలర్ టస్సర్ శారీ అనమాట. ఇది కూడా పరిణయ హ్యాండ్లూమ్ శారీస్ నుంచి పేజ్ నుంచి తెప్పించుకున్నా. సో ఇది ఎక్కువగా నేను పట్టు చీరలకి ప్రిఫర్ చేస్తాను. లైట్ వెయిట్ ఉండే పట్టు చీరలు, కంచి పట్టు చీరలు హెవీ కాదు, లైట్గా ఉండే పట్టు చీరలకి ప్రిఫర్ చేస్తాను. ఇది కూడా ఈ మధ్యకాలంలోనే పట్టు శారీ హోల్సేల్ నేను వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నా. సింపుల్ గా కూడా ఆల్మోస్ట్ ఇలాంటిదే తీసుకుంది. సో ఈ పేజ్ లో చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి అర్చనకు కూడా తెప్పించిన ఒకటి. అది మొన్న కట్టుకున్నా కదా, వాయిలెట్ కలర్ శారీ. అది తీసుకురాలి పైకి. అది పట్టు శారీ హోల్సేల్ నుంచి తీసుకున్నాం. సో దాని తర్వాత రీసెంట్ ఇప్పుడు ఇంకా జోష్నికాలో కూడా నేను చాలా తీసుకుంటా. సో ఇది దసరాకి అని చెప్పేసి కొనుక్కున్న చీర. ఇది ఎంత నైస్ బ్యూటిఫుల్ గా ఉంది కలర్. పిట్టలు వచ్చిన చీర, పిట్టల చీర ఎప్పుడైనా మొన్న అర్చన చూస్తా కదా వైలెట్ కలర్ది. అయితే ఇట్లా పిట్టల చీర బాగుంటుంది అని చెప్పేసి నేను దాంట్లో సెర్చ్ చేసేసి జోష్నిక నాకు ఇంకా నమ్మకం అయిపోయింది అనమాట. చాలా బాగా ఉంటాయి ఆమె చీరలు. సో అందుకని ఇది తెప్పించుకున్నా. దీనికి సింపుల్గా ఇది బ్లౌజ్, ఇంకా వర్క్ అట్లా ఏం చేయించుకోలే. ఇంక ఎట్లయినా బతుకమ్మ ఆడితే ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. బ్లౌజ్ అంతా మరి ఎట్లా అవుతుందో చూడాలి జాగ్రత్త. ఇది జోష్నికాలోనే ఇంకా చాలా తెప్పించుకున్నాను నేను.
సో రీసెంట్గా నేను యూఎస్కి వెళ్ళినప్పుడు సిరి నేను కూడా ఇది రీల్ చేసి పెట్టాను ఇది. సో ఇది పైననేమో చిన్న బార్డర్ వచ్చింది, ఇదేమో పెద్దది బార్డర్. సో ఇది కూడా లైట్ వెయిట్ పట్టు చీర అనమాట, కుప్పడం. ఇది కుప్పడం పట్టు. ఇది కూడా జోష్నికా కలెక్షన్స్. ఇది కూడా మొన్న నేను శతమానికి కట్టుకొని పోతే అసలు మీ చీరలలో మీరు కట్టుకునే చీర చాలా బాగుందని అన్నారు. అక్కడ చీరలు నేను చూపించాను, చూడలేదు కానీ నేను కట్టుకునే చీర బాగుందన్నారు. ఇది కూడా రీల్ చేసిన యూఎస్కి వెళ్ళినప్పుడు. సో ఇది జోష్నికా కలెక్షన్సే. సో చాలా తెప్పించుకుంటాను నేను జోష్నికా, ఎందుకంటే చాలా బాగుంటాయి ఆమె దగ్గర చీరలు. పరిణయ హ్యాండ్లూమ్స్, తర్వాత హోల్సేల్ పట్టు శారీస్ హోల్సేల్ ఆమె పేజ్లో. ఇది శివరాత్రికి కొన్నాను నేను. ఇది రీల్ చేసినాము, అమ్మో ఎంత రీచ్ అయిందంటే అసలు కోడళ్ళతో కలిసి చేసిన నేను రీల్. సూపర్గా రీచ్ అయింది, అది చాలా బాగుంది చీర కూడా. సో ఇదండి లేటెస్ట్ కలెక్షన్ మాది. సో ఇంకేంటి, సో ఈ సారీ ఇంకోటి ఏంటంటే సిరి సెలెక్ట్ చేసింది అనమాట. ఇప్పుడు సిరి యూఎస్కి వెళ్ళింది కాబట్టి ఎక్కువ వెళ్ళట్లే షాపింగ్కి కలిసి, కానీ మేము ఖచ్చితంగా అంతకు ముందు అయితే నేను సిరి కంపల్సరీ కలిసే వెళ్ళేవాళ్ళము. మోస్ట్ ఆఫ్ మై శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా సిరి సెలెక్ట్ చేసేది. సో ఇది కూడా సిరి సెలెక్షన్. నాకు కూడా ఎక్కువగా సిరియే సెలెక్ట్ చేస్తుండే. సో అక్కడ యూఎస్ వెళ్ళింది కదా, ఇప్పుడు దానికి నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. లేటెస్ట్గా శతమానంకి వెళ్ళాను కదా, అక్కడ నేను ఏం తీసుకున్నా ఏంటని చూపిస్తాను. ఈ శారీ ఒకటి తీసుకున్నా. ఇది మొన్న అక్కకి అక్క వ్రతం చేసుకుంటుంది, సో అక్క కోసం అని చెప్పేసి తీసుకున్నాయి చీర, అక్కకి పెడదామని. టస్సర్ శారీ అన్నాను కదా, నాకు టస్సర్ అంటే చాలా పిచ్చి. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి టస్సర్ శారీస్. కాకపోతే కొంచెం వాష్ చేస్తే ఐరన్ చేసుకోవాలి, ఇంకా తప్పదు ఇక. కానీ ఎంత డిగ్నిటీగా ఉంటుంది. ఇది వాష్ చేసినా కూడా ఐరన్ అవసరం లేదు అని చెప్పింది బాగేసి. చూద్దాం. ఇది ఒకటి తెచ్చుకున్నా. ఇది కూడా ఫ్యాబ్రిక్ భలే నచ్చింది అనమాట. ఇది ఇక్కడ వర్క్ వచ్చింది సింపుల్గా, మెత్తగా ఉంది, కాదు బాగుంది. ఇది ఒకటి తీసుకున్నా. కొంచెం అన్ని గ్రీన్ షేడ్స్ తీసుకున్నట్టున్నా. ఇది కూడా సెమీ టస్సరే. సో ఇది ఒకటి తీసుకున్నా, బాగుంది అది చీర. దీనిలో బ్లౌజెస్ కూడా అన్ని మంచిగా మనం కుట్టించుకునేటట్టుగానే వచ్చాయి బ్లౌజెస్ అన్నీ కూడా. ప్రింటెడ్లో ఇంకా ఉందా ఒకటి? ఇది కూడా బాగా నచ్చింది నాకు. సో ఇది తీసుకున్నాను ఒకటి, ఆనియన్ పింక్ కలర్. ఆనియన్ పింక్. ఇది ఇలా తీసుకున్నాను. సో అది ఈసారి మాత్రం 4 ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే త్వరలో నేను ఒక ట్రిప్ వెళ్తున్నాను అనమాట. ఆ ట్రిప్ కోసం కూడా చీరలు కావాలి, ఇలాంటి లైట్ వెయిట్ శారీసే కావాలి. ఎందుకంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం ఇన్ని హెవీ వెయిట్ తీసుకొని పోతే కష్టమవుతుందని లైట్ వెయిట్గా ప్రిఫర్ చేస్తాను. సో ఇదండి తీసుకున్నాను నేను మొత్తానికి చీరలు. అయితే మీరు ఏం తీసుకున్నారు చూపించలేదన్నారు. అక్కడ షాప్లో తీసుకున్నది మేము తీసి చూపించలేము కదా, అందుకని అన్నీ ఒకరోజు చేసి చూపిద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫైనలీ నాకు తెలిసి మీకు అది చీరలు నచ్చి ఉంటాయి, మీకు కూడా ఒక కావాలని మీకు కూడా ఒక నమ్మకం వచ్చి ఉంటుంది నిజంగానే వీళ్ళు చీరలు కొంటున్నారు అని చెప్పేసి. సో మాలాగా మీకు కూడా బెనిఫిట్ అయితే వీడియో చేయడం తప్ప ఇంకేం లేదు. సో ప్రతిదీ కూడా ప్రమోషన్ అనుకోకండి, మరి ప్రమోషన్ చేస్తాము, అది కూడా మీకు ఉపయోగపడాలని చెప్పేసి. సో అందరూ అన్ని షాప్స్కి వెళ్ళి చూడలేరు కదా, అందుకని ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తున్నామంటే ఈ షాప్లో పలానా ఈ శారీస్ చాలా బాగున్నాయి అని మీకు తెలియజేస్తే మీరు డైరెక్ట్ వెళ్ళి కొనేస్తారు కదా. అంతేనమాట. ఇదండి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.